చెందినటువంటి మన శివాలయం ఉంది. ఆ శివాలయం మనకి పూర్వం నుంచి మన పెద్దలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ అనుకున్నది జరుగుతుందని చాలా ఒక నమ్మకంతో ఉన్నటువంటి మా రాజమండ్రి మండలంలో ఉన్నటువంటి శివాలయానికి ప్రత్యేకించి మనము ఇక్కడ ఆ గుడికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గం సరిగ్గా లేని పరిస్థితి. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ విషయాన్ని మనకి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ అదేవిధంగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వీళ్ళంతా ఈ సమస్యను మా వద్దకు తీసుకురావడం జరిగింది. మేము స్వయంగా చూస్తూనే ఉన్నాం. దాని ప్రకారంగా మేము మన పంచాయతీ నిధుల నుంచి, ఎంపీపీ గారి నిధుల నుంచి ఒక 10 lakhs రూపాయలు బడ్జెట్ కేటాయించి ఈ రోజు ఈ సీసీ రోడ్ అనేది మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ఓపెనింగ్ కూడా మేము కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల మండలంలో కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది వందలాది వేలాది మంది జనాలు ఇక్కడికి ప్రజలు భక్తులు శివాలయ దేవుని దర్శించుకోవడానికి రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు మన ఆధ్వర్యంలో మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ వారు, వీరందరి సహకారంతో ఈ రోజు ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజలకు ఒకటి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శాంతినగర్ లో అనుకుంటా 22 ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ చిన్న సమస్య అయినా సరే వెంటనే అక్కడ స్పందించి సమస్యను వెంటనే రెక్టిఫై చేసేటువంటి విధంగా మేము ఎమ్మెల్యేలుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా మేము అందరం ఉన్నాము. ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం అంటూ, అదేవిధంగా ఇక్కడ మా ఎంపీపీ గారు ఉన్నారు, వీళ్ళంతా మేమంతా కలిసి ఉన్నన్ని రోజులు ప్రాంత అభివృద్ధి కోసమే మేము పాటుపడతామని, దీన్ని ప్రజలు గమనించాలని, ఏదేమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యను పరిష్కరించడానికే మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మరొకసారి ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, శివుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఎప్పుడూ ప్రజల మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.